మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. బట్ మీ వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతారు మేడం అందరూ. అవునండి, చాలా సింప్లిసిటీ. అయ్యో ఇండస్ట్రీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అప్పుడున్న సీరియల్స్ చాలా ఇష్టపడతారు. ఆర్టిస్టులు అయితే నేను ఓన్ చేసుకుంటా వాళ్ళని ఇంకా అంతే. ఈవెన్ మూవీస్ అప్పుడు కూడా అండి, మూవీస్ అప్పుడు ఉన్నప్పుడు కూడా చాలా మంది రాఘవేంద్ర గారు కానీ అందరూ చాలా ఆయనతో సీరియల్ కానీ మంజులతో చేసినప్పుడు కూడా చాలా ఇష్టపడతారు. నేను మాట్లాడే పద్ధతి కానీ ఇది కానీ సరదాగా ఉంటాను, నవ్వుతూ ఉంటాను. ఇండస్ట్రీలో అప్పుడు పెద్దలు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు. అది ఉండదు, ఇప్పటికీ ఉంది అది. ఇప్పుడు ఎవరు కనిపించినా కూడా మాట్లాడతారు నాతో, అదే రెస్పెక్ట్తో చూస్తారు, అదే ఇదిగా మాట్లాడతారు. అందుకనే నేను యాక్చువల్లీ అలా మాట్లాడడం వల్లే రామోజీరావు గారు నచ్చారేమో. ఎందుకంటే ఆయన ఎదురుగా నిలబడి నాకు ఆయన ఇంత పెద్ద గొప్ప లెజెండరీ అని తెలియదండి. రామోజీరావు గారి ముందు నిలబడి మాట్లాడాను నేను. మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు అందరూ టెన్షన్ అనమాట. ఈ అమ్మాయి ముందే ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం మాట్లాడేస్తుందో అని భయపడ్డారంట. ఆయన కొంచెంసేపు మాట్లాడుతూ అన్నీ ఆయన అడిగిన దానికంతా ఆన్సర్ చెప్తూ నేను ఆయన క్వశ్చన్స్ అడుగుతూ అవన్నీ మాట్లాడేసరికి మళ్ళీ చెప్పారంట వేరే వాళ్ళతో, షీఈ్ ఇన్నోసెంట్ బట్ చాలా ఓపెన్ మైండ్ ఉంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అని చెప్పారంట నేను బయటకు వెళ్ళిన తర్వాత. ఓకే, ఒక టాప్లో ఉన్న ఒక మంచి హీరోయిన్, మీకోసం కథలు రాసిన హిట్ చేసిన మూవీస్ అవన్నీ, అలాంటి ఒక హీరోయిన్, ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్, ఇలా బుల్లితెర మీదకి వచ్చి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంత టాప్ హీరోయిన్ ఎవరు లేరు. యు ఆర్ ద ఓన్లీ వన్. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే నేను చెప్పేది ఈ రోజుల్లో యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రభ గారు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ మీరు అప్పుల్లోనే విధి అన్వేషణ చేసి పెద్దది అంత హిట్ చేసిన మూవీస్ కన్నా పెద్ద హిట్ అవి. అవునండి, రాధికా గారు చేస్తున్నారు చెన్నై రాడాన్ మీడియా అక్కడ. ఇప్పుడు ఇక్కడ నాకు అంత పేరు వచ్చింది అక్కడ. అవును, నిజం. మీ ఇద్దరే నిజం. అంటే ఆల్మోస్ట్ కొంచెం సౌందర్య గారిలా కూడా ఉంటారు. కొంచెం లుక్ ఇద్దరు కన్నడ వాళ్ళే కదా. అవును, అంటే నేను కన్నడ కాదండి, మా మదర్ టంగ్ తెలుగు. ఎక్కడ మేడం ప్రాపర్? చిత్తూరులో ఏమంటారు, మా మదర్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చిత్తూరే, వేరే విలేజ్ అనమాట. మా హస్బెండ్ వచ్చి అరగొండ పక్కన కొండరాజు కల్వ అనేసి. ఆయన తెలుగు? ఆయన తెలుగు. ఓకే, అందరూ తెలుగే, మేము కూడా తెలుగే. నాన్నది ఒక్కటి, నాన్న కూడా అందరూ తెలుగేనండి. సెటిల్ ఇన్ బెంగళూరు అంతే. సెటిల్ ఇన్ బట్ మా భాష వేరేలా ఉండేదిలేండి, అది వింటే మీరు పారిపోతారు. స్టార్టింగ్లో మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్తూరు భాష బెంగళూరు భాష కలిసిపోయి తెలుగు ఉండేదన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మా తెలుగు నేర్చుకున్నాను క్లియర్గా. ఓకే, ఈ భాష నేర్చుకున్నాను. కానీ ఆ భాషే బాగుంటుంది కదా, చిత్తూరు భలే ఉంటుంది. మా విలేజ్కి వెళ్తే ఇప్పటికీ నాకు షూటింగ్ నుంచి ఫోన్లు వస్తుంటాయి, మా మరిది గారు అంతా మాట్లాడుతుంటారు. ఏం వదిరా, ఏం చేస్తా ఉన్నావు, బాగున్నారా, ఏం చేస్తా ఉన్నావు, ఏం తిన్నావు, అలా వస్తుంది భాష. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంతమంది మేడం మీరు మొత్తం సిబ్లింగ్స్? మేము ముగ్గురం అండి. మీరు? మా సిస్టర్స్ పెద్దవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళు, ముగ్గురు అమ్మాయిలు? ముగ్గురు అబ్బాయినే మేము. అక్క ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఎవరు లేరండి. సో డైరెక్టర్స్ హీరోయిన్ అని పిలిచేది ఎవరు ఎప్పుడు ఎక్కువ మిమ్మల్ని? ఈ అమ్మాయి డైరెక్టర్స్ హీరోయిన్ రా ఇప్పటికి ఇండస్ట్రీలో? ఇప్పటికీ కూడా అంటారా? అంటే మీరు అడిగేది డైరెక్టర్స్ హీరోయిన్ అంటే డైరెక్టర్ చాయిస్. ఈ అమ్మాయి అంటే ఒకటి ఉండదు కదా, డైరెక్టర్స్ హీరో అంటారు, డైరెక్టర్స్ హీరోయిన్. ఈ అమ్మాయి అంత చూజీగా ఉంటది, అంత చూజీగా చేయగలదు అన్ని. ఏ క్యారెక్టర్? ఇప్పటికేనండి ప్రతి డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను చేస్తుంటాను కదా. సో ప్రతి డైరెక్టర్కి నేనంటే ఇష్టం. మీరు అదేనా అడిగిన క్వశ్చన్? అదే కదా. ఇప్పటికీ ఈవెన్ ఈ సీరియల్స్ కూడా అంతే. ఇలా చెప్పగానే నేను వాళ్ళు కట్ చెప్పేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదనేసి. కట్ అని మామూలుగా అన్నారంటే వన్ మోర్ సార్ అని అడుగుతాను, కట్ ఎయిట్ అన్నారంటే తెలిసిపోతుంది నాకు. ఆ చెప్పే స్టైల్లోనే నేను అర్థం చేసుకుని నేను యాక్ట్ చేస్తుంటాను. డైరెక్టర్స్కి ఏం కావాలో అది చేయాలనేది నేను అనుకుంటూ ఉంటాను. వచ్చింది ఎక్కడి నుంచి? దాసరి స్కూల్ బాలచంద్ర గారు ఫస్ట్. అదే అక్కడి నుంచి ఆ స్కూల్ అనమాట. అసలు ఆయన దాసరి నారాయణరావు గారు అయితే స్పాట్ లో టేక్ లో చెప్పేవాళ్ళండి. సీన్ యాక్ట్ చేస్తుంటాం కదా, ఇమ్మీడియట్ గా చెప్పేవాళ్ళు అనమాట. అందుకనే మాకు ఈజీగా క్యాచ్ అవుతుంది. ఈవెన్ ప్రాంప్టింగ్ కూడా నాకు అందుకే ఈజీగా ప్రాంప్టింగ్ చేసుకుంటాం సీరియల్స్ లో అంతా. కింద నుంచి ఇస్తారు కదా, కింద నుంచి పక్క నుంచి ఇస్తారండి. ఇచ్చినప్పుడు కూడా దాన్ని చెప్పింది చెయ్యను నేను దాన్ని ఓన్ చేసుకుంటా. వాళ్ళు మోడ్యులేషన్ చెప్తే వాళ్ళు యాక్ట్ చేయొచ్చు కదండి, నేను యాక్ట్ చేయడం ఎందుకు, అది మార్చుకుంటా. అప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గర అలవాటు అది. ఆయన టేక్లు చెప్తున్నప్పుడే అమ్మ లెఫ్ట్ తిరిగి ఉన్నాయి, కోపంగా వెళ్ళిపో, ఇటు నుంచి చూడు అని చెప్పేవాళ్ళు అనమాట. అది స్పాంటినిటీగా అలా అప్పటికప్పుడు తీసుకొని చేయాలి. యాక్టింగ్ అంటే అలా చేస్తేనే న్యాచురల్గా ఉంటుంది. మానిటర్స్ లేవు, ఏమీ లేదు, అప్పటికప్పుడు అనుకొని చెప్తున్నారు, దాన్ని వింటూ చేసేయడమే. అదే ఇది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి, పేజీ డైలాగులు చెప్పేవాళ్ళ సినిమాల్లో వితౌట్ ప్రాంప్టింగ్ నేర్చుకొని చెప్పాలి. ఎలా చేసామా అని అంటే ఇప్పటికీ నాకు అంత దగ్గర ఆన్సర్ లేదు. ఓకే, అంటే తెలియకుండా వచ్చేసింది అనిపిస్తుంది. నేర్చుకోవడం అంటే బై హెట్ అనేది ఎప్పుడు రాదండి. ఎప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం.
అర్థం చేసుకోవాలి ఆ సీన్ ఏంటి, ఆ కంటెంట్ ఏంటి అర్థం చేసుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసినా కూడా కొంతవరకు బాహెట్ అంతే. ఫుల్గా బాహెట్ చేస్తే అది ఇది అప్పచెప్పినట్టు ఉంటుంది కదా, దాన్ని ఓన్ చేసుకుని చెప్పడం ఉంది కదా. పేజీలు గుర్తుపెట్టుకోవాలంటే బాహెట్ చేస్తే రాదు, అప్పటికప్పుడు అనుకుని దాంట్లో కనెక్ట్ అవుతూ చెప్పడం. సో అలా చేసాము. ఎలా చేసామా, అది ఎండలో ఎలా పని చేసామా, అవుట్డోర్లో ఉండేది, డే అండ్ నైట్ షూటింగ్లు ఉండేది. ఇప్పుడైతే తెలుసుకుంటే కూడా ఇప్పుడు నోళ్ళు చేయగలరా అని డౌట్ వస్తుంది నాకు. ఏ కెరవాన్ లేదు, ఏమీ లేదు అంత చేయడం అనేది చాలా టఫెస్ట్ ఇది. కానీ తెలియదు మాకు అప్పుడు. ఆడుతూ పాడుతూ క్వాలిఫికేషన్ ఏమన్నా గారు 10th స్టాండర్డ్. అవునా? అంతేనండి. 10th చదివి ఇండస్ట్రీ కాదు, మొత్తం మోటివేషన్ సైకాలజిస్టులు కూడా నన్ను చూసి ఓహో మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటుంటారు. మీకు తెలుసా నేను చెప్పే పాయింట్లు చూసి చాలామంది సైకాలజిస్టులు ఏం చెప్పారంటే ఇంకా చెప్పండి పాపం చాలా మందికి జనాలు తెలియట్లేదు, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు, ఎక్కువ సడెంట్గా కూర్చోవడం, మొబైల్స్ చూడటం, ఇలా వెళ్ళిపోతున్నారమ్మా చెప్పు అంటుంటారు. నేను 10th చదివాను కూడా ఇప్పటిదాకా ఏదో పీజీలో 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చాయేమో. లైఫ్ చదివేశాను, మొత్తం లైఫ్ ని. పీజీలో 2 గోల్డ్ మెడల్ వచ్చింటాయి పక్క అనుకుంటున్నాను. లేదు 10th తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను. పాస్ అయ్యాను. 10th పాసే. అంత డౌట్ పడకండి, అదే చెప్పాక చదవడానికి కుదరలేదు అంతే. చిన్న ఏజ్ లోనే వచ్చేసారు కదా ఇండస్ట్రీకి, సో దానివల్ల ఇక్కడే చదువుకున్నారు ఇంటర్ డిగ్రీ అన్ని. అంతే మా లైఫ్ చదివారు అంతే, ఇంక చదువుకోవడానికి కుదరలేదు. మీరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంట్లో? అవునండి, ముగ్గురు అంతే, ముగ్గురు అంతే. మా వారు అదే అంటుంటా, మా వారు నాకు కానీ మా వారు ఎప్పుడన్నా చదువుకొని ఉంటే కదా అని వాడు అంటే చాలా కోపం వస్తుంది. ఆయన వచ్చి బీటెక్ చేసి ఎంబీఏ చేశారు, ఆయన చదువుకోరు ఉంటే నీకు అర్థమవుతుంది. ఆ మాట చెప్పకండి, నేను లైఫ్ చదివేసా అని చెప్తుంటాను అనమాట. ఓకే, నువ్వేం చదివావు? జీవితాన్ని క్లాస్ ఎక్కడ లేదమ్మా అని చెప్తుంటాను. ఈ 1980s రీయూనియన్ చిరంజీవి గారు వీళ్ళందరూ కలుస్తారు కదా, దాంట్లో 1990s హీరోయిన్స్ కూడా చూసాను. నేను ఎటు కాకుండా 90s దగ్గర ఉన్నాను కదా, వాళ్ళు 80s వాళ్ళు పిలవరండి మమ్మల్ని. పిలవట్లేదు. 90s హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా. ఏమో అయితే నేను కాంటాక్ట్ లో లేనేమో, పిలవలేదు నన్ను. బట్ ఎప్పుడైనా అనుకుంటారా ఏది రీయూనియన్ బాగుంది, నేను లేను ఆ టీమ్ లోని? నేను అలాగే అనుకోను అసలు, అలాంటి ఫీలింగ్ ఏం లేదు నాకు. నాకు అంత టైం కూడా ఉండదు అనుకోండి. పెట్టేద్దాం మన 90s రీయూనియన్, పెట్టేద్దాం, గ్యాదర్ చేయండి 90s హీరోయిన్స్ మొత్తాన్ని. మీకు బాగా ఫ్రెండ్లీగా నేను ఉన్నా కూడా వాళ్ళు పారిపోతారులేండి. నేను మళ్ళీ ఇక్కడ మోటివేషన్ స్టార్ట్ చేస్తాను, వాళ్ళు ఇక్కడ పార్టీకి వచ్చామా ఏంటో అని ఫస్ట్ అందరూ ఆర్టిస్టులు పారిపోతారు. లైఫ్ దిస్ ఇస్ లైఫ్ అని చెప్తాను, స్టార్ట్ చేస్తాను. జయప్రద గారు అంతే కదా, ఎవరు ఈ బ్యాచ్ పెట్టింది ఇక్కడ? సో వాళ్ళకి నేను లేకపోవడం బెస్ట్ అనుకుంటా. ఇది సరదాగా నేనే చెప్పుకుంటుంటా, నేను కావాలని మా అమ్మాయిని ఏడిపిస్తుంటా. ఇప్పుడు స్టార్ట్ చేయనా లైఫ్ అంటే అంటాను, సరదాగానే వింటారు కానీ కావాలని ఏడిపిస్తుంటాను, పారిపోతుంటారు. ఓకే, సౌందర్య గారు ఎలా ఉండేది మేడం చట్నీ అప్పుడు? ఆ టైంలో ఇద్దరు పీక్ లోనే ఉన్నారు, బెంగళూరు. అక్కడ కనెక్షన్ అయిపోవచ్చు, మన ఇద్దరిది బెంగళూరు కదా అనేది కూడా. అంత ఏం మాట్లాడుకోలేదండి, అంత ఏం మాట్లాడుకోలేదు. కలిసారు, మూవీ చేసాం కదా, మూవీ చేసాం, ఇద్దరు కలిసి చేసాం, మనం ఎక్కువ మాట్లాడలేదు. ఆమె సీనియర్, మీరు జూనియర్. సౌందర్య ఎలాగ ఉంటారు అయితే? అక్క చెల్లెలు అంటే నమ్మేస్తారు. ఒకే ఇయరే బాగున్నా మేమిద్దరు. అవునా? ఓకే. ఇక్కడ ఎంత స్టార్ట్ ఉందో బెంగళూరులో కూడా, కన్నడలో కూడా అంతే ఉండేదా మేడం? ఉందండి. మొత్తం శివరాజ్ కుమార్తో 2 మూవీస్ చేశాను అప్పట్లో, రవిచంద్ర గారితో చేశాను, ఆయనతో చేశాను అలాగా. మేడం నేను పునీత్ గారు చనిపోయినప్పుడు నేనే వచ్చాను అక్కడ కవర్ చేయడానికి. యూజువల్ గా ఏ హీరో చనిపోయినా గానీ ఓకే బానే వస్తారు ఫ్యాన్స్ అన్న తర్వాత, బట్ పునీత్ గారికి ఏంటి మేడం, ఒక సీఎం కూడా రాని అంత ఫ్యాన్స్, స్టేడియం దద్దరిల్లిపోయింది, కంఠీరవ స్టేడియం. హీరోకు మించి ఆయనలో ఉన్న క్వాలిటీస్ మీరు చూసింది ఏంటి అక్కడ బెంగళూరులో, విన్నది కానీ ఆయన గురించి? బాగా హెల్పింగ్ నేచర్ అండి, బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఒక మంచి హ్యూమానిటీ ఉంటుంది, ఇవంతా ఉన్నాయి ఆయన దగ్గర. సో అందుకని అంత మంది ఫ్యాన్స్ అనమాట. ఆయన చేసిన సినిమాలు కానీ ఆ ఫ్యామిలీలో ఇది ఉందండి, అంత స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. ఓకే, సో అది దానివల్ల అంత క్రేజ్ ఉందన్నమాట. రీసెంట్ గా కూడా కర్ణాటక రత్న అవార్డు కూడా వచ్చింది. అవును, గ్రేట్ అసలు అది. ఇంకేంటి మేడం, సీరియల్స్ ఏనా, మూవీస్ చేస్తారా అవకాశం వస్తే? లేకపోతే నాకు చాలా ఫ్లెక్సిబుల్, నేను చాలా కన్వీనియంట్ అని చెప్పి బుల్లితెర మీద ఉండిపోతారా? కొన్ని రోజులు అండి, ఇంకో 2-3 years వరకు సీరియల్ చేద్దామని డిసైడ్ అయినా. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత బిజీగా ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. అయ్యో చాలా హెక్టిక్ ఉంటుందండి, కానీ హెక్టిక్ అన్న ఫీలింగ్ నేను తెచ్చుకోను. ఇష్టం కాబట్టి, ప్యాషన్ కాబట్టి చేస్తాను. కానీ ఒక్కొక్క రోజు అయితే అమ్మా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అని చెప్తే చాలు రిలాక్స్గా, ఇంకెక్కడ బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు.
రిలాక్స్గా పడుకొని ప్రశాంతంగా ఏ మెడిటేషన్ చేసుకొని ఏ టీవీ ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన అలా పెట్టుకొని ఉందామనిపిస్తుంటుంది. కానీ అంత టైం ఇవ్వరు. మళ్ళీ మేడం డేట్స్ కావాలి సెకండ్ ఇన్నింగ్స్ లో ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నారు మీరు. మిస్ అవ్వదండి. అవట్లేదా? నేను వాళ్ళని ఫోన్లో దాంట్లో వాళ్ళు రావడం, నేను వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మ్యాక్సిమం చేస్తాను. కోవిడ్ టైంలో మాత్రం మాకు బెస్ట్ టైం. అందరం కలిసి మంచిగా వంట చేసుకొని ఒకరొకరు తినిపించుకుంటూ ఆ షేరింగ్ అయితే బాగా జరిగింది. అందరూ కోవిడ్ టైంలో అసలు బోర్ అన్నారు, మాకు బోరే కొట్టలేదు. అలా ఉన్నాం కుకింగ్ అన్నమాట. బాగా చేస్తారు. కుకింగ్ ఇష్టం, హెల్తీ అండ్ టేస్టీ. ఓకే. హెల్తీ అండ్ టేస్టీ ఇష్టం. సో చేసి వాళ్ళకి పెట్టడం నాకు ఇష్టం చాలా పిల్లలకి. సో అప్పుడు బాగా టైం స్పెండ్ చేస్తాను. అది కొంచెం మిస్ అవుతుంది ఇప్పుడు, బట్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వచ్చి వెళ్ళిపోతానులేండి. ఫైనల్లీ హోమ్లీ హీరోయిన్, హోమ్లీ మమ్మీ, మమ్మీ హోమ్లీ వైఫ్. హోమ్లీ వైఫ్. అవును. అవును, ఇష్టం నాకు ఎక్కువ. నేను అసలు మీరు చెప్తే కామెడీగా ఉంటే నవ్వుతారేమో, నువ్వు ఏమవుతావు అని అంటే చిన్నప్పుడు అడుగుతారు కదండి. నేను హౌస్ వైఫ్ అవుతాను, బిందాస్గా బాగా తినొచ్చు, బాగా వంట చేసుకుని నిద్రపోవచ్చు, సంపాదించే మూడు వస్తే చాలు చాలు ఇలాగే అనుకున్నానండి. కానీ ఇలా వర్క్ చేస్తాను అనేసి నేను అస్సలు అనుకోలేదు. ఇంతే నేను కోరుకున్నాను. కన్నా బిజీ అవుతాను అనుకోలేదు. నేను కోరుకుంది ఇంతే. నాకు హ్యాపీగా ఇంట్లో ఉండాలి, సరదాగా సినిమా పిచ్చి ఉండేది, సినిమా చూడాలని. సాటర్డే సండే అయితే సినిమాలు చూడాలి, థియేటర్స్కి వెళ్ళిపోవాలి, మిగతా రోజులంతా బాగా తినాలి, మంచిగా వంట చేసుకోవాలి, తినాలి, పడుకొని నిద్రపోవాలి. ఇంతే నేను కోరుకుంది. మా తల్లే. ఇంతే నేను కోరుకున్నాను, కానీ అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. చాలా మంది మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ఒక స్టేటస్ పెడితే ఆమె సీరియల్లో ఉన్న శారీలు, జ్యువెలరీ ఎక్కడ కొంటారు, అంత మంచి మంచి చీరలు అని చాలా మంది అడగమని చెప్పారు. ఓకే, ఎక్కడ కొంటారంట? నేను జ్యువెలరీ అంత ఎక్కువ వేసుకోను సీరియల్స్లో. ఓకే. రేర్, ఓన్లీ మ్యారేజ్ సీన్స్ ఉంటే మాత్రం వేసుకుంటాను, లేదంటే ఇంతే. ఈ బ్లాక్ బీడ్స్ ఇలా స్టడ్స్ ఉంటుంది, ఇలాగే ఉంటాను. చాలా సింపుల్గా ఉండడమే ఇష్టపడతాను. అప్పుడే ఎక్కువ ఆడియన్స్ కరెక్ట్ అవుతాం. యాక్చువల్లీ జ్యువెలరీ అంతా ఏముందండి, బేగం బజార్ అది ఇది. ఇక్కడైతే బెంగళూరులో అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి, గాంధీ బజార్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి. శారీస్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటాను. కలెక్షన్ ఎక్కువ ఇష్టమా? శారీస్ కలెక్షన్ ఎక్కువ ఇష్టం ఉండదు నాకు, షాపింగ్ ఇష్టం ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ షాపింగ్ ఇష్టం ఉండదు. నమ్ముతారా మీరు? లేడీస్కి షాపింగ్ ఇష్టం ఉండదు అని అంటే నమ్ముతాను. అస్సలు వెళ్ళను. నాకు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తే హ్యాపీగా వాడేస్తే సరిపోతుంది కదా. ఎందుకు దానికోసం? ఓకే, చేస్తాను, ధారాళంగా తీసుకురండి. నేనే కూర్చుంటాను, మీరు అన్నీ పంపించండి, చూసి సెలెక్ట్ చేస్తాను, నాకు పంపించేయండి చాలు. అది కూడా మీరు రెడీ చేసి ఇచ్చేయండి, జ్యువెలరీ కూడా మీరే సెట్ చేసి ఇచ్చేయండి. ఓకే. ఆ విషయంలో మాత్రం నాకు ఓపిక. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.